హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి మరియు ఈరోజు మొదటిసారి చూస్తున్న వారికి స్వాగతం. ఒక విషయం చెప్తాను. ఈరోజు ఎడిటోరియల్ ఆర్టికల్ చదివిన తర్వాత మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిది, ఇండియాలో ఇప్పుడు జరుగుతున్న ఒక చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అర్థమవుతుంది. రెండవది, ఎడిటోరియల్ ఇంగ్లీష్లో వాడే అడ్వాన్స్డ్ గ్రామర్, వొకాబులరీ, స్ట్రక్చర్స్ అన్నీ బిగినర్ లెవెల్లో అర్థమవుతాయి. ఇది ద హిందూ ఎడిటోరియల్ అంటే కేవలం న్యూస్ కాదు, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్. రచయిత ఒక విషయం గురించి క్లియర్లీ తన స్టాండ్ చెప్తున్నారు. నేను ఈ మధ్యన వీడియో చేయడానికి కొంచెం డిలే అయింది, అంటే ఆలస్యమైంది. ఎందుకంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి కోసం ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ అయితే రాయడం జరిగింది. అది ఒక 3 రోజుల క్రితమే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంది వాటిని బుక్ చేసుకుంటున్నారు. అందుకే అవన్నీ ప్యాక్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. నేను వీడియోలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరైతే మన ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ ఆర్డర్ చేసుకున్నారో కొంతమందికి అవి డెలివరీ కూడా అయ్యాయి. ఎవరికైతే డెలివరీ అయ్యాయో వారు ఆ బుక్ ను కొంచెం చదివి రివ్యూ మాత్రం ఆ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో ఇస్తే మీ రివ్యూ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. నేను ఆ బుక్ ప్రిపేర్ చేయడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నించాను. మీరు మాత్రం రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి. మీరు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో వాటిని ఇంకా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ను కూడా యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే బుక్ చేసుకొని పర్చేస్ చేయండి. మీరు ఆ బుక్ ని ఎలా యూజ్ చేయాలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసి కూడా మీరు బుక్ అయితే కొనుక్కోవచ్చు. ఆ బుక్ ను పర్చేస్ చేసిన తర్వాత మాత్రం తప్పకుండా రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలా మందితో పర్సనల్ గా మాట్లాడాను. ఈ 2 సంవత్సరాల్లో 1000 మంది సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువ ఈ గడిచిన 2 సంవత్సరాల్లో సుమారు 1000 మంది సబ్స్క్రైబర్లతో నేను పర్సనల్ గా మాట్లాడాను. వారి అవసరాలు ఏంటో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాతే నేను ఈ బుక్ రాయడం మొదలు పెట్టాను. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆ బుక్ ను చదవడానికి ప్రయత్నించండి. ఆ వొకాబులరీ అర్థమవుతుంది. ఆ వొకాబులరీతో పాటు ఆ వాక్యాలను సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ గా విడగొట్టి ఆ బుక్ లోనే రాసుకుంటూ ఉండండి. మీకు తప్పకుండా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా హెడ్లైన్: ద గవర్నర్ హూ ఫర్గాట్ హిస్ జాబ్. ఇది కంప్లీట్ వాక్యం కాదు, ఇది నౌన్ ఫ్రేజ్. తన విధిని మర్చిపోయినటువంటి గవర్నర్. ఫర్గాట్ అంటే మర్చిపోయినటువంటి, హిస్ జాబ్ అంటే తన యొక్క విధి. ద గవర్నర్ హూ ఫర్గాట్ హిస్ జాబ్ అంటే తన విధిని మర్చిపోయిన గవర్నర్. వివరాల్లోకి వెళ్తే, ద తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ వర్డిక్ట్ ఆఫ్ 2026 వాస్ డెసిసివ్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ముందు మనకున్నటువంటి ముఖ్యమైన రూల్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ముందుగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్. వాక్యంలో ఇవి తప్పకుండా ఉండాలి. ఎడిటోరియల్ ఆర్టికల్లో ఎక్కువగా ఉండేవి అటాచ్మెంట్స్. వీటి వల్లే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇందులో ఏవి అటాచ్మెంటో ఐడెంటిఫై చేయగలుగుతూ ఉండాలి. అటాచ్మెంట్ లో నౌన్ ఫ్రేజెస్ అలాగే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి. ఇది సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. ఇందులో సబార్డినేట్ క్లాస్ లేదు. ముందుగా సబ్జెక్ట్ ఏంటంటే ద తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ వర్డిక్ట్ ఆఫ్ 2026. ఇదంతా కూడా సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ ని ఐడెంటిఫై చేయగలిగితే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు. ఇదంతా కూడా సబ్జెక్ట్ గానే చెప్పొచ్చు. సబ్జెక్టు చాలా లాంగ్ ఉంది, కానీ కోర్ నౌన్ ఒకటే. కోర్ నౌన్ అంటే ముఖ్యమైన నౌన్ ఒకటే. వర్డిక్ట్ అంటే తీర్పు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తీర్పు. ఈ తీర్పు అనేది ప్రధానమైనటువంటి నౌన్. ఇదే ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు.
కోర్టులో వాడే పదం, కానీ ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ కి వాడారు. ఎందుకు వాడారంటే ఎలక్షన్ అనేది ప్రజలు ఇచ్చే తీర్పు చెప్పడానికి. ఆఫ్ 2026 ఈ సబ్జెక్ట్ లో మళ్ళీ దీన్ని విడదీస్తే ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ ని మాడిఫై చేస్తుంది. దీన్నే అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సబ్జెక్ట్ లో కూడా అటాచ్మెంట్ ఉంది. ఇక్కడ వర్బ్ అనేది ఫైనైట్ వర్బ్, దీన్నే స్టేట్ వర్బ్ అని కూడా అంటారు, అలాగే లింకింగ్ వర్బ్ అని కూడా అంటారు. స్టేట్ వర్బ్ కానీ లింకింగ్ వర్బ్ కానీ ఉంటే అక్కడ యాక్షన్ ఏమీ జరగలేదు, స్థితిని మాత్రమే తెలుపుతుంది, జరిగిపోయిన ఫ్యాక్ట్ కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ స్టేట్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కాంప్లిమెంట్ ఉంటుంది. సాధారణంగా ఒక వాక్యంలో యాక్షన్ వర్బ్ ఉంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, అలాగే స్టేట్ వర్బ్ ఉంటే కాంప్లిమెంట్ ఉంటుంది. నేను మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ హిందూ నానో సిరీస్ లో మొదటి పార్ట్ నుంచి ఈ 47వ పార్ట్ వరకు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే మీకు ఈ స్టేట్ వర్బ్ అంటే ఏంటి, లింకింగ్ వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి అన్ని కూడా వివరంగా చెప్పాను. మీరు ఈ సిరీస్ లో ఉన్నటువంటి వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి ర్యాండమ్ గా కాకుండా ఆర్డర్ లో చూస్తూ ఉండండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ని అందిస్తాను. అలాగే అప్పుడప్పుడు లైవ్ లోకి కూడా వస్తూ ఉంటాను. అలాగే వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా చేస్తుంటాను. వారితో పాటు సబ్స్క్రైబర్లకు కూడా వీడియోలు చేస్తూ ఉంటాను. ఇక్కడ డెసిసివ్ అనేది కాంప్లిమెంట్, నిర్ణయాత్మకంగా అంటే క్లియర్ గా స్పష్టంగా అన్ని సందేహాలు తీసేసే విధంగా అని అర్థం. ఇది సింపుల్ సెంటెన్స్ అయినా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒక యాడ్జెక్టివ్ డెసిసివ్ తో మొత్తం ఎలక్షన్ రిజల్ట్ చెప్పారు. ద తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ వర్డిక్ట్ ఆఫ్ 2026 వాజ్ డెసిసివ్. ఇలాంటివి ఒక పారాగ్రాఫ్ చదివినా కూడా చాలా డీటెయిల్ గా చదువుతూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరైతే హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ని ఏమాత్రం సందేహం లేకుండా చదువుకుంటూ అర్థం చేసుకుంటారో వారు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, వారు చాలా మంచి ఇంగ్లీష్ ని అనాలిసిస్ చేయగలుగుతారు. ద తమిళిగ వెట్రి కజగం టీవీకే contesting its first election emerged as the single largest party with 108 seats in a house of 234. తమిళిగ వెట్రి కజగం లేదా తమిళిగ వెట్రి కలగం అని కూడా అనొచ్చు. తన మొదటి ఎన్నికల్లో పోటీ చేస్తూ 234 సీట్లలో 108 సీట్లతో అతిపెద్ద ఒంటరి పార్టీగా ఆవిర్భవించింది. దీని యొక్క మీనింగ్, దీన్ని ఎలా డివైడ్ చేశారో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్. తమిళిగ వెట్రి కజగం లేదా కలగం అని కూడా అనొచ్చు. ఇది సబ్జెక్ట్. ఇక్కడ కామా ఉంది, గమనించాలి. ప్రతి పంక్చుయేషన్ మార్క్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలక్షన్ పక్కన కూడా కామా ఉంది. ఈ టీవీకే అనేది ప్రాపర్ నౌన్ బ్రాకెట్ లో ఇవ్వడం జరిగింది. టీవీకే అంటే తమిళిగ వెట్రి కజగం లేదా కలగం. కంటెస్టింగ్ ఇట్స్ ఫస్ట్ ఎలక్షన్, ఇది పార్టిసిపల్ ఫ్రేజ్. నోట్ చేసుకోవాలి ఇలాంటివి. పార్టిసిపల్ ఫ్రేజ్ ఇక్కడ 2 కామాల మధ్య ఉన్నటువంటిది. ఈ కంటెస్టింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్, అందుకే దీన్ని పార్టిసిపల్ ఫ్రేజ్ అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, 2 కామాస్ మధ్యలో ఉంది కాబట్టి. కంటెస్టింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. నాన్ ఫైనైట్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. నాన్ ఫైనైట్ వర్బ్ 3 రకాలని చెప్పుకున్నాం. మీరు ఈ సిరీస్ లో ఉన్నటువంటి వీడియోలు మొదటి నుంచి చివరి వరకు చూసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి సందేహం ఉండదు. సబ్జెక్ట్ అయినటువంటి టీవీకే గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదా అదనపు సమాచారాన్ని ఇస్తుంది. దీన్నే అటాచ్మెంట్ అని కూడా అంటారు. కంటెస్టింగ్ ఇట్స్ ఫస్ట్ ఎలక్షన్, తన మొదటి ఎన్నికల్లో పోటీ చేస్తూ, ఏది పోటీ చేస్తూ, తమిళిగ వెట్రి కలగం తన మొదటి ఎన్నికల్లో పోటీ చేస్తూ. ఎమర్జ్డ్ అనేది V2 సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఆవిర్భవించింది లేదా వెలువడింది. ఇమర్జ్ అంటే సడన్లీ అపియర్ అవ్వడం. ఎమర్జ్డ్ అంటే సడన్ గా ప్రత్యక్షం అవ్వడం లేదా బయటికి రావడం. ఎమర్జ్డ్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ 108 సీట్స్ ఇన్ ఏ హౌస్ ఆఫ్ 234. హ్యాస్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది కాంప్లిమెంట్. ఎమర్జ్డ్ అనేది ఇక్కడ
స్టేట్ వర్డ్ అంటే స్థితిని తెలుపుతుంది. ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది? అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక్కడ యాక్షన్ ఏమీ జరగలేదు. యాక్షన్ జరగకపోతే కాంప్లిమెంట్ ఉంటుంది, యాక్షన్ జరిగితే ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. యాజ్ అంటే వలే. సింగిల్ లార్జెస్ట్ అంటే ఒంటరిగా అతి పెద్ద. విత్ 108 సీట్స్ అంటే 108 సీట్లతో. సంఖ్య చెప్పే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్నే అటాచ్మెంట్ అని కూడా అంటారు. విత్ 108 సీట్స్ అనేది అటాచ్మెంట్, అలాగే దాన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఇన్ ఏ హౌస్ ఆఫ్ 234 ఇది కూడా అటాచ్మెంట్, ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్తో మొదలైంది. ఇన్ అనేది ప్రిపోజిషన్, ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్. విత్ 108 సీట్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా అటాచ్మెంట్. ఇన్ ఏ హౌస్ ఆఫ్ 234 అనేది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దీన్నే అటాచ్మెంట్ అంటారు. 234 మంది సభ్యులు ఉన్న సభలో అనే కాంటెక్స్ట్ తెలుపుతుంది. మీరు ముఖ్యంగా ఏ వాక్యం చూసినా ముందు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ చూడండి. మిగిలినవన్నీ అటాచ్మెంట్స్. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాక్యాన్ని బ్యూటిఫుల్ గా చేసేవి ఈ అటాచ్మెంట్స్. ఈ బ్యూటిఫుల్ గా చేసే అటాచ్మెంట్సే మన ఇంగ్లీష్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి గమనించాలి. చాలా మంది రూల్స్ చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ గ్రామర్. మనం ఇలా అప్లై చేయకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటే అందులో క్లారిటీ ఉండదనే ఉద్దేశంతో ఇలా ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ద రూలింగ్ ద్రవిడ మున్నేట్ర కజగం లేదా కలగం వాస్ రెడ్యూస్ టు 59. అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కలగం 59 సీట్లకు తగ్గిపోయింది. ద రూలింగ్ ద్రవిడ మున్నేట్ర కలగం అనేది ఇక్కడ సబ్జెక్ట్. ముందు ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్ట్. ఇక్కడ రూలింగ్ అనేది యాడ్జెక్టివ్. రూలింగ్ అంటే అధికారంలో ఉన్నటువంటి. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ గా యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్నే నాన్ ఫైనైట్ వర్బ్ అని కూడా చెప్తుంటాం. ద రూలింగ్ ద్రవిడ మున్నేట్ర కలగం అనేది సబ్జెక్ట్. వాజ్ రెడ్యూస్డ్ అనేది ఫైనైట్ వర్బ్, ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది. ద రూలింగ్ ద్రవిడ మున్నేట్ర కలగం వాజ్ రెడ్యూస్డ్. అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కలగం తగ్గిపోయింది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లో ఉంది. మీరు ప్యాసివ్ వైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3. ప్రతి ఒక్క వాయిస్ కి స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా మీరు కనుక అనలైజ్ చేసుకుంటూ చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎందుకు ప్యాసివ్ వైజ్ లో చెప్పామంటే తగ్గించబడింది లేదా తగ్గిపోయింది అని న్యాచురల్ గా చెప్పాలి. దీన్ని ప్యాసివ్ వైజ్ లో ఎందుకు వాడారంటే డిఎంకేకి ఏమైందో చెప్పడానికి. ఎవరు చేశారో అని కాదు, ప్రజలు చేశారని దాని మీనింగ్ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, మనం ప్యాసివ్ వైజ్ ఎందుకు వాడతామంటే ఏమైంది అని చెప్పడానికి. యాక్టివ్ వైజ్ ఎందుకు వాడతామంటే ఎవరు చేశారో చెప్పడానికి. ఏమైంది అంటే ప్యాసివ్ వైజ్, ఎవరు చేశారు అంటే యాక్టివ్ వైజ్. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో 59 అనేది అటాచ్మెంట్, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. 2 అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కాబట్టి ఇది ఒక అటాచ్మెంట్. ఎంతకు తగ్గింది అని చెప్తే 59 తగ్గిందని చెప్తున్నాం కాబట్టి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం 147. ఇందులో సబ్జెక్ట్ ది ఆల్ ఇండియా అన్నా మున్నేట్ర కలగం. ఫైనైట్ వర్బ్ 1 అనేది ఫైనైట్ వర్బ్, ఇది V2 లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ 47. ఇక్కడ యాక్షన్ జరిగింది. 1 గెలుచుకున్నారు. ఏం గెలుచుకున్నారు? 47 సీట్లను గెలుచుకున్నారు. ఇక్కడ 47 సీట్లు అనలేదు, కేవలం 47 అన్నారు. 147 అంటే 47 సీట్లు గెలుచుకున్నారు. ది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం అనేది సబ్జెక్ట్, 1 అనేది వెర్బ్, 47 అనేది ఆబ్జెక్ట్. టీవీకే ఫౌండర్ సి జోసెఫ్ విజయ్ had defeated the 2 Dravidian parties that had ruled Tamil Nadu uninterrupted for 59 years between them. టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ వారి మధ్య విరామం లేకుండా 59 సంవత్సరాలు తమిళనాడును పాలించిన 2 ద్రవిడ పార్టీలను ఓడించారు. టీవీకే ఫౌండర్ సి జోసెఫ్ విజయ్ అనేది ఇక్కడ
సబ్జెక్ట్. ఇక్కడ కామా ఉంది, అలాగే విజయ్ పక్కన కామా ఉంది. టీవీకే ఫౌండర్ హూ ఈస్ సి జోసెఫ్ విజయ్. ఎవరైతే సి జోసెఫ్ విజయో అతనే ఈ టీవీకే వ్యవస్థాపకుడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాయకపోయినా మీనింగ్ ఏమి మారదు. టీవీకే ఫౌండర్ సి జోసెఫ్ విజయ్ అనేది సబ్జెక్ట్. హ్యాడ్ డిఫీటెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇది ఫైనైట్ వర్బ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడారంటే ఈ వాక్యం గత ఘటనలను డిస్క్రైబ్ చేస్తుంది, అంటే వర్ణిస్తుంది. వాటిలో ఇది ముందు జరిగింది. హ్యాడ్ డిఫీటెడ్ ఓడించారు. వేటిని ఓడించారు? ద టూ ద్రవిడియన్ పార్టీస్. ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏది అని మనం క్లియర్ గా అడిగితే ఆన్సర్ వచ్చిందో అప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ డిఫీటెడ్ అనేది యాక్షన్ వర్బ్. స్టేట్ వర్బ్ ఉంటే కేవలం స్థితిని మాత్రమే తెలుపుతుంది, కానీ ఇక్కడ యాక్షన్ జరిగింది. ఓడించారు. వేటిని ఓడించారు? రెండు ద్రావిడ పార్టీలను ఓడించారు. అవి డిఎంకే మరియు ఏఐడిఎంకే. దట్ హ్యాడ్ రూల్డ్ తమిళనాడు అన్ఇంటరప్టెడ్ ఫర్ 59 years బిట్వీన్ దెమ్. ఇదంతా కూడా నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. దట్ తో వచ్చిన రిలేటివ్ క్లాస్. ఇక్కడ దట్ వచ్చినప్పుడు కామా ఉండదు. నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. ఈ దట్ అనేది ద టూ ద్రవిడియన్ పార్టీలను డిస్క్రైబ్ చేస్తుంది. హ్యాడ్ రూల్డ్ తమిళనాడు. ఏవైతే తమిళనాడును 59 సంవత్సరాలు పాలించావో అవే ఆ ద్రవిడ పార్టీలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి వచ్చింది. ఇదంతా మొత్తంగా రిలేటివ్ క్లాస్. హ్యాడ్ రూల్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. రాజ్యం ఏలడం డిఫీట్ కంటే ముందే జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయడం జరిగింది. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు రాస్తారంటే గతంలో రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, తర్వాత జరిగిన యాక్షన్ ను సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాస్తారు. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇదంతా కూడా వివరంగా మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి నేను పీడిఎఫ్ లింక్ నైతే యాడ్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ఇంటరప్టెడ్ అంటే విరామం లేకుండా. ఇది పాస్ట్ పార్టిసిపుల్. అన్ఇంటరప్టెడ్ విరామం లేకుండా. ఫర్ 59 years బిట్వీన్ దెమ్. వారి మధ్య రెండు పార్టీలు కలిసి 59 సంవత్సరాలు పాలించాయి. ఇదంతా కూడా అటాచ్మెంట్. ఫర్ 59 years బిట్వీన్ దెమ్ అనేది అటాచ్మెంట్. వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అటాచ్మెంట్స్ ఉంటాయి. చివరిగా ద ఓటర్ హ్యాడ్ స్పోకెన్ ప్లెయిన్లీ. లోక్ భవన్ లిజన్ సెలెక్టివ్లీ. ఓటర్ స్పష్టంగా మాట్లాడారు. లోక్ భవన్ ఎంపిక చేసుకుని విన్నది. ఈ రెండు వాక్యాలు అద్భుతమైన కాంట్రాస్ట్ ను చూపిస్తున్నాయి. ఇక్కడ ద ఓటర్ అనేది సబ్జెక్ట్. హ్యాడ్ స్పోకెన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇది ఎడిటోరియల్ యొక్క ఈ స్టేట్మెంట్. ప్లెయిన్లీ అనేది అటాచ్మెంట్, అంటే స్పష్టంగా అర్థమయ్యే విధంగా. అలాగే లోక్ భవన్ అనేది సబ్జెక్ట్. ఇది గవర్నర్స్ రెసిడెంట్స్. గవర్నర్ నివాసాన్ని తమిళనాడులో లోక్ భవన్ అంటారు. లిజన్ అనేది ఫైనైట్ వర్బ్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సెలెక్టివ్లీ అనేది అటాచ్మెంట్. లోక్ భవన్ లిజన్డ్ అన్నా కూడా సరిపోతుంది. సెలెక్టివ్లీ రాయకపోయినా వాక్యం యొక్క అర్థం మారదు. అందుకే అటాచ్మెంట్ ఉన్నా లేకపోయినా వాక్యంలో ఏమీ మార్పు ఉండదు. ఒకవేళ అటాచ్మెంట్ ఉంటే వాక్యం బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోక్ భవన్ లిజన్డ్ అంటే లోక్ భవన్ విన్నది. ఎలా విన్నది అని క్వశ్చన్ చేస్తే అప్పుడు అటాచ్మెంట్ వస్తుంది. ఎలా విన్నది? ఎంపిక చేసుకుని విన్నది. ఈ రెండు వాక్యాలు చాలా షార్ట్ గా ఉన్నాయి, కానీ వాటి యొక్క ఇంపాక్ట్ చాలా పెద్దది. ప్లెయిన్లీ అంటే స్పష్టంగా, సెలెక్టివ్లీ అంటే ఎంపిక చేసుకుని అనే కాంట్రాస్ట్ తో ఎడిటోరియల్ యొక్క మొత్తం ఆర్గ్యుమెంట్ ఒక్క లైన్ లో చెప్పారు. కాబట్టి మీరు ఎంత చదివామన్నది కాదు, ఎలా అర్థం చేసుకున్నామనే దాని దృష్టిలో మీరు ఎడిటోరియల్ ఆర్టికల్స్ ని చదువుతూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.